20 days బ్యాక్ విజయవాడలో యాక్సిడెంట్ అయింది, మీ అందరికి తెలుసు కదా. అప్పుడు 2 చేతులకి 2 మోకాలకి గాయాలయ్యాయి. అయితే లెఫ్ట్ నీకి కొంచెం పెద్ద గాయం అయింది. పెద్దగా పెయిన్ ఉండేది కాదు, లైట్గా పెయిన్ ఉండేది. అయితే డాక్టర్ గారు ఎక్స్రే తీసిన తర్వాత ఎక్స్రేలో ఏం లేదు, నార్మల్ అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు. మెడిసిన్స్ వాడినప్పుడు నొప్పి తగ్గుతూ వస్తూ ఉండేది. అయితే 20 days అయిపోయిన తర్వాత కూడా పెయిన్ తగ్గటం లేదని చెప్పి 2 days బ్యాక్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ ఆయన రెఫర్ చేశారు. ఎంఆర్ఐ స్కానింగ్ తీయించిన తర్వాత నిన్న రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ చూసిన తర్వాత ఈ లెఫ్ట్ నీకి రైట్ సైడ్ పార్ట్లో చిన్న ఫ్రాక్చర్ ఉంది అని చెప్పారు. సో ఆ ఫ్రాక్చర్ని సర్జరీ చేసి బాగా చేయాలి అని చెప్పారు. అయితే మీది చిన్న వయసు కాబట్టి సర్జరీ ప్రిఫర్ చేయను, ఈ బ్రేస్తోనే క్యూర్ అవుతుంది. అయితే ఖచ్చితంగా 20 days నుంచి 30 days వరకు కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి. ఈ లెఫ్ట్ లెగ్ అసలు నేల మీద మోపకూడదు, ఫోల్డ్ చేయకూడదు, ఈ బ్రేస్ తీయకూడదు. 20 to 30 days వరకు ఇది ఉంటేనే మీకు క్లియర్ అవుతుంది అని చెప్పారు. సో ఆల్మోస్ట్ August 1st వరకు కానీ August 10th వరకు కానీ నేను బెడ్ రెస్ట్లో ఉండాలి. ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి కుదరదు కాబట్టి నేను ఇంట్లోనే ఉండి ప్రతిరోజు కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా మర్చిపోకుండా మీరందరూ కూడా నా కోసం ప్రేయర్ చేయండి, స్పీడ్ రికవరీ కొరకు ప్రేయర్ చేయండి. ఈ హీల్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.